చెప్తే నమ్మరు గానీ ఈ చికెన్ కర్రీ చాలా బ్యాచులర్ ఫ్రెండ్లీ. కొన్ని ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకోండి. టుడే 25 ఆఫ్ 100 డేస్ 100 చికెన్ రెసిపీస్. ఈ డే 25 నేను మీతో కర్ణాటక ఫేమస్ అయిన చికెన్ గీ రోస్ట్ షేర్ చేసుకోబోతున్నా, కొంచెం గ్రేవీ స్టైల్లో. రీసెంట్ గా నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో ఈ రెసిపీ అయితే నాకైతే ఈ రెసిపీ తెలీదు, కానీ చాలా రీసెర్చ్ చేసి కొన్ని మోడిఫికేషన్స్ తో నేను నా స్టైల్లో గ్రేవీగా చేశాను. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అందుకే అన్న ఇది బ్యాచులర్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి. సింపుల్. ముందైతే ఎండి మిరపకాయల్ని వాటర్ లో నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కాశ్మీరీ చిల్లీ ఇంకా మామూలు ఎండు మిరపకాయలు తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ లోని మిరియాలు, జీలకర్ర, సోంఫ్ ఇంకా ధనియాలు ఉంటే ధనియాలు లేదా ధనియాల పొడి వేసుకొని నానబెట్టుకున్న ఎండు మిరపకాయలు వాటర్ తో పాటు వేసేసుకోండి. ఒక స్మూత్ పేస్ట్ లా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత చికెన్ లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని అట్లీస్ట్ 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోని ఫుల్ గా గీ వేసుకోవాలి. ఈ రెసిపీకి గీయే ఇంపార్టెంట్. కొన్ని వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక మాత్రమే ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసి దీన్ని కుక్ అవ్వడానికి వదిలేసేయాలి. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్ లో గీ తోని గార్నిష్ చేస్తే మన చికెన్ గీ రోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ నీర్ దోశ, రైస్ తో కూడా తినొచ్చు. సిరీస్ లో మిగతా వీడియోస్ ఎవరైనా మిస్ అయితే నేను కింద ట్యాగ్ చేస్తా, వెళ్ళి